హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు గీతా జయంతి. మనందరికీ తెలుసు, గీత భగవద్గీత మన దేశాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళిందో. ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నా, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో భాషలు, ఎన్నో జాతులు ఉన్నా కానీ మన దేశం ధర్మం మీద ఎంత బలంగా నిలబడింది అంటే, ఎంతోమంది ఎన్నో రకాలుగా భారతదేశం మీద దాడి చేసి ఎన్నో విధాలుగా కుట్రలు పన్నినా కూడా ఈ దేశం ఇలా అందరినీ కలుపుకొని వెళుతుంది అంటే భగవద్గీత ఈ దేశంలో పుట్టడమే. ఈ దేశంలో చాలామంది ప్రజలు ఆ భగవద్గీత నుంచి వచ్చినటువంటి ధర్మాన్ని పాటించడమే. ఈ ధర్మం మీద నిలబడినటువంటి ఈ దేశం గొప్పదనం గురించి, ఆ భగవద్గీత గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. చాలామంది అంటారు, ఎన్ని అంటే మన పురాణ ఇతిహాసాలన్నింటినీ కూడా తెలుసుకోవడం కన్నా ముందు ఒక్క భగవద్గీత కనుక పూర్తి స్థాయిలో మనం చదువుకుని దానిని మనం పాటించగలిగితే అంతకన్నా ఏమంటారు, వ్యక్తిత్వ వికాసాన్ని ఇంకొక గొప్ప పాఠంగా మనకు ఏది చూపించదు అంటారు. అంటే మనం ఎలా నడవాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఏ రకంగా మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఎదుటి వారిని ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక్క భగవద్గీతలో అన్నీ మనకి నేర్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఇది మన దేశంలో ఉన్నటువంటి ఎంతో పెద్దలు లేదంటే ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు దేవుళ్ళు చెప్పింది మాత్రమే కాదు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో గొప్ప గొప్ప దేశాలు అని చెప్పుకుంటున్నటువంటి ఎన్నో దేశాల పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సైతం, ఎంతో గొప్ప గొప్ప రైటర్స్ సైతం మన భగవద్గీతని మించినటువంటి గ్రంథాలు, లేదంటే ఇంకొక మతానికి సంబంధించినవి అనుకోవచ్చు, లేదంటే ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు అనుకోవచ్చు, భగవద్గీతను మించినటువంటివి లేవు అని చెప్పి మన దేశంలో ఉన్నవాళ్ళు చెప్పడం కాదు, ఇతర దేశస్తులు చెప్తున్నటువంటిది. అలాంటి మన భగవద్గీత పుట్టినటువంటి రోజు ఇది. అలాంటి ఈరోజు నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మన ఇండియా ఎప్పుడూ కూడా పనిగట్టుకుని ఒక దేశం మీదకి ఊరికినే దండయాత్రకి ఎప్పుడు వెళ్ళాల. మన దేశం మీదకి వచ్చి మన మీద దాడి చేసి మనం గాయపడితే తప్ప, ఆ గాయం చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం దాడి చేస్తామే తప్ప, యుద్ధం చేస్తామే తప్ప, మనం ఎప్పుడు ఊరికినే వెళ్ళి ఎవరి మీద దాడి చేసినటువంటి సందర్భాల్లో. కానీ ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మతాలు మన దేశం మీదకి దాడికి చేస్తూనే ఉన్నాయి, చేస్తానే ఉంటాయి కూడా. కానీ ఎప్పుడూ కూడా మనం తట్టుకొని ఇదే రకంగా నిలబడి ఉన్నామంటే మన మత గ్రంథాలైనటువంటి, ముఖ్యంగా ఒక విలువలు నేర్పించేటువంటి భగవద్గీత నేర్పినటువంటి మన విలువలే మనకి ఉదాహరణగా తీసుకుని మనం జీవిస్తున్నాం. అంటే ఇక్కడ ఉండేది అందరినీ మనం హక్కున చేర్చుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మనలో ఇప్పటి నుంచి కాదు, మన తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి కూడా ఆ విశ్వాసాలను, ఆ విలువలను మనకి నేర్పుతూ, వినిపిస్తూ, చదివిస్తూ మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అలాంటి భగవద్గీత ఇంకా చాలా చాలా మన దేశంలో ఉండేటువంటి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది. చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చదవాల్సింది. ఇది ఒక మత గ్రంథంగానే కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రాంత గ్రంథమే కాదు. దాంట్లో భారతీయ స్థితిగతులు ప్రపంచానికి ఒక దిక్చూచిగా ఉంటాయి. నాగరికత గురించి చాలామంది మాట్లాడుకుంటారు, అబ్బో అమెరికా అంత మనం వెళ్ళిపోవాలి, లేదంటే వేరే కంట్రీస్ అంత మనం వెళ్ళిపోవాలి అని. అసలు ఒకటి తెలియదు, అసలు అమెరికా, ఆఫ్రికాలో లేదంటే ఇంకొక ఇంగ్లాండ్లో ఇంకొకటి పుట్టకముందే మన దేశం సంపన్న దేశంగా మనం ఎన్నో అద్భుతాలు చేసి చూపించినటువంటి దేశం. మన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలకు కానీ వాళ్ళకి ఆ నాగరికత అనేది అందల. మనం చూసుకుంటే రామాయణ మహాభారతాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. మనం చూడనటువంటి పుష్పక విమానాల ఇప్పుడు చాలా ఇవి తయారు చేసామని ఇక్కడ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడో మన పురాణ ఇతిహాసాల్లో చాలా బలమైనటువంటి మనకు ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. విమానం అంటే ఇప్పుడేదో తయారు చేసామని, పుష్పక విమానం మనకు ఎప్పుడో రావణాసురుడు వాడేవాడు అని, దానికి కుబేరుడు ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనకి రామాయణ ఇతిహాసాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు గ్రహాల గురించి, అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కానీ సూర్యుడికి భూమికి ఎంత డిస్టెన్స్ ఉంటుందని కానీ చాలా చెప్పాలంటే ఇన్ని గ్రహాలు ఈ రకాలుగా దానికి పేర్లు పెట్టడం అనేది మనకు ఏమి ఇప్పుడు పెట్టింది కాదు.
కొన్ని 2000 సంవత్సరాల్లో 3000 సంవత్సరాల క్రితం పెట్టింది కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి ఇలా ఉండేది అని చెప్పి మన పురాణాలు మనకి చెబుతూనే ఉన్నాయి, చూపిస్తూనే ఉన్నాయి. అంత గొప్ప మేధో సంపత్తి మన పురాణ ఇతిహాసాల నుంచి వచ్చినటువంటి భగవద్గీతలో ఉంది. అలాంటి రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఈరోజు మన దేశంలో అంటే అక్కడ పుట్టినటువంటి భగవద్గీత పుట్టినటువంటి ఈ దేశంలో మనం పుట్టడం చాలా అదృష్టంగా చేసుకున్నాం. అలాంటి దాన్ని ఎప్పుడూ మనం కించపరచకూడదు. ఇలాంటి భగవద్గీతను రేపటి తరాలకి, అది ఏ దేశం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా, చాలామంది చెప్తూ ఉంటారు హిందుత్వం అంటే, సనాతన ధర్మం అంటే జీవన విధానం తప్ప దాంట్లో వేరే ఏమీ కాదు. ఈ జీవన విధానంలో ఉండేటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులే, మనకి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని మనం దేవుళ్ళగా దేవతలుగా మనం పూజిస్తాం. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి గ్రంథాలని మనకు ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు కాకపోయినా, అంటే ఈరోజు మనం ఇలా ఉండుండొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎంతోమంది మన దగ్గర, మన దేశం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద, ఇక్కడ ఉండేటువంటి నిధి నిక్షేపాల మీద దాడి చేసి కొల్లగొట్టుకుపోయినవి కొన్ని వందల లక్షలకు మించినటువంటి కోట్ల ఇక్కడ ఉండేటువంటి నిధి నిక్షేపాలని అటు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, చాలా వరకు మొఘలులు కావచ్చు, చాలామంది తీసుకెళ్ళిపోయినటువంటి ఉంది. అంతమంది తీసుకెళ్ళినా కూడా ఇప్పటికీ ఈ దేశం ఇంకా నిలబడుతుందంటే, ఇప్పటికీ టాప్ 3లో మన ఎకానమీ ఉంటుందంటే మన దేశంలో ఇంకా ఈ రాముడు తిరిగిన నేల కాబట్టి, కృష్ణుడు మనకు నేర్పినటువంటి ఆ గీతా సారం కాబట్టి, ఆ గీత ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు చేసి మన భారతదేశాన్ని ఏదో చేద్దాం అనుకున్నా కూడా ఇది అంత ఈజీగా పోయేది కాదు. ఇది కర్మభూమి. ఆ కర్మభూమి, దాన్ని మనకి ఇచ్చినటువంటి విలువ గీత. ఆ భగవద్గీతను రేపటి తరాలకు అందిద్దాం. దయచేసి అందరూ కూడా భగవద్గీతని జీవితంలో ఒక్కసారైనా సరే చదవాల్సినటువంటి ఒక గ్రంథం అది. అది మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరు ఒక్కసారి చదివితే దాని గురించి తెలుస్తుంది.